వెల్కమ్ టు SMTD వరల్డ్. ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మన భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. మన దేశంలో అనేక పురాతనమైన రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు ప్రదేశాలు ప్రత్యేక రహస్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి దేవాలయాలు ఒకటి అయిన శ్రీ కేదారేశ్వర గుహ. ఈ ఆలయం కలియుగ అంతం అంటే ఈ ప్రపంచ అంతాన్ని సూచిస్తుందని చెబుతారు. అయితే మన దేశంలోనే కాదు, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్, చైనా, ఐర్లాండ్, ఇండోనేషియా వంటి అనేక ఇతర దేశాల్లో కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే కొన్ని దేవాలయాలు మాత్రం ప్రత్యేకమైన వాస్తుశిల్ప కళలు, అంతేకాకుండా నమ్మకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అయితే అంతటి విశేషం ఉన్న ఆలయం ఒకటి మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రపంచ అంతాన్ని సూచిస్తుందని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఇతర రహస్యాలు ఉన్నాయి. ఇవి ఇతర దేవాలయాల నుంచి ఈ ఆలయాన్ని వేరు చేసి చూపిస్తాయి. ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని హరిశ్చంద్ర ఘాట్ అనే కొండకోటల్లో ఉంది. ఈ ఆలయానికి కేదారేశ్వర గుహ అని పేరు. ఈ ఆలయం మొత్తం అతీంద్రియ సౌందర్యంతో పాటు దీనిలో అనేక రహస్యాలు ఏళ్ల తరబడి ప్రజలను ఆకర్షించేలా చేస్తుంది. ఎందుకనగా ఈ ఆలయం నిర్మాణం చాలా రహస్యమైనది. అయితే ఏ నిర్మాణం నిలబడాలన్నా కనీసం 4 స్తంభాలు కావాలి అని అంటారు. అయితే ఈ ఆలయం అద్భుత దేవాలయం. ఎందుకు అంటే కొన్ని ఏళ్ల తరబడి ఈ దేవాలయం ఒకే స్తంభంపై నిలుస్తుంది. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో కలచూరి వంశస్థులు నిర్మించారని చెబుతారు. అయితే ఈ కోట గుహలు 11వ శతాబ్దంలో కనుగొనబడ్డాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో 4 స్తంభాలు 4 యుగాలకు ప్రతీక. నిజానికి ఈ ఆలయంలో 4 స్తంభాలు కనిపిస్తాయి. అయితే ఒక స్తంభం మాత్రం భూమికి తాకి ఉంటుంది. మిగిలిన 3 స్తంభాలు ఇప్పటికే విరిగిపోయాయి. అంతేకాకుండా ఈ ఆలయ స్తంభాలు 4 యుగాలను సూచిస్తున్నాయని చెబుతారు మరియు నమ్ముతారు కూడా. అంటే ఈ 4 స్తంభాలను ఒక్కొక్క యుగానికి ప్రతీకగా చెబుతారు. 3 యుగాలు దాటి ఇప్పుడు 4వ యుగమైన కలియుగంలో ఉన్నాం. అదే విధంగా ఈ గుహ ఈ స్తంభాల్లో ఒకదానిపై నిలబడి ఉంది. ఎందుకంటే మిగిలిన 3 స్తంభాలు విరిగిపోయాయి కాబట్టి. చివరి స్తంభం విరిగితే అది కలియుగం అంతానికి సూచిస్తుందని, అప్పుడు ప్రపంచం అంతం అవుతుందని ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాదు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్తంభాలు తమ ఎత్తు మారుతూ ఉంటుందనే నమ్మకం కూడా ఉంది. ఈ ఆలయం కోట లోపల సుమారు 4671 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. అదే విధంగా ఈ ఆలయానికి సమీపంలో 3 గుహలు ఉన్నాయి. అంతేకాకుండా కుడి గుహలో మంచుతో తలపించే చల్లని నీటి మధ్యలో 5 అడుగుల శివలింగం ఉంది. వేసవిలో ఇక్కడ నీరు మంచులా చల్లగా మారుతుందని అక్కడ ప్రజలు అంటుంటారు. అలాగే అదే సమయంలో అక్కడ నీరు శీతాకాలంలో గోరువెచ్చగా మారుతుందని చెబుతూ ఉంటారు. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల అనేక పాపాలు మరియు బాధలు, సకల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందని ప్రజలు విశ్వాసం మరియు నమ్మకంతో చెబుతారు. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.